నిన్ను ఏం చేయలేము అంటున్నాము. ఒక ఇండియన్స్ తలుచుకుంటే ఒక నీకున్న 18 lakhs ఫాలోవర్స్ వల్ల జస్ట్ ఇప్పుడు 14 lakhs అయ్యారు. జస్ట్ ఓన్లీ 4 days లో నీకు 4 lakhs ఫాలోవర్స్ తగ్గారు. మేము తలుచుకుంటే నీకు ఒక్క ఫాలోవర్స్ లేకుండా చేయగలుగుతాము. మేము ఇండియన్స్ నిన్ను ఏం చేయలేమా? చూసాం కదా ఎలా ఉందో, 4 లక్షల ఫాలోవర్స్ తగ్గారు. మామూలుగా ఉండదు. నువ్వెంత సారీ చెప్పినా ఏం చేసినా మేమంటే ఏందో నిరూపిస్తాము. మేము తలుచుకుంటే ఏమైనా సాధిస్తాము, ఏదైనా చేయగలుగుతాం. నిన్ను రిపోర్ట్ కొట్టేసి నీ ఇన్స్టాగ్రామ్ ఐడి లేకుండా చేయగలుగుతాము. జాగ్రత్తగా ఉండు, ఇంకెక్కువసార్లు మాట్లాడకు. వాళ్ళ నిన్న చెప్పామంట ఏంటంటే చెప్తున్నావు ఇండియన్స్ నన్ను ఏం చేయలేరు అంటున్నావు. చూడు, నిన్ను ఇండియా కాదు ప్రతి ఒక్క మహిళ వాళ్ళు ఇండియా కోసం మాత్రం అయితే నిన్ను చెప్పులతో కొడతారు, బట్టలింపు తిప్పుతారు. ఇది మాత్రం మర్చిపోకు. అన్వేషగా మళ్ళీ చెప్తున్నాను, మేము తలుచుకుంటే నేను ఏమైనా చేయగలుగుతాం. నీకున్న 18 lakhs ఫాలోవర్స్ లో జస్ట్ ఓన్లీ ఇప్పుడు 14 lakhs ఫాలోవర్సే ఉన్నారు. ఇంకొక 5 days లో 1 million వచ్చేస్తారు. నీ 1 million ఫాలోవర్స్ కూడా ఉండరు. నీ ఇన్స్టాగ్రామ్ ఇంట్లో కూర్చోవాల్సిందే. నువ్వు వచ్చేసి చాలా మాట్లాడుతున్నావు, చాలా ఇష్టాలు మాట్లాడుతున్నావు. దేవుళ్ళ మీద మాత్రం చాలా గలీజ్ గా మాట్లాడావు. అసలు హిందువులు ఏం చేయలేరు, హిందువులు రేప్స్ అవుతున్నాయి, ఇండియా వేస్ట్, ఇండియాకి రాను అంటున్నావు. అరే నీకు కొద్దిగా సిగ్గు శరం ఉన్నారా? అసలు నువ్వు ఒక ఇండియన్స్ అయ్యి ఒక హిందువులను తిడుతున్నావు. మినిమం కామన్ సెన్స్ లేదు, మినిమం సెన్స్ లేదు. అసలు కొద్దిగా అర్థం చేసుకొని పాటించు. అంతేగాని ఇండియాకి వస్తే మాత్రం అయితే మామూలుగా ఉండదు. పోలీసు వాళ్ళు మాత్రం నిన్ను లైఫ్ లాంగ్ జైల్లో చేస్తారు. ఒక హిందువులు అలుసుకుంటే ఏమైనా చేస్తారు. ఇది మాత్రం మర్చిపోకు. నేను ఇండియాకి రాను, మీరు నన్ను అసలు ఏమీ చేయలేరు, అసలు నేను ఇండియాకి రావడానికి ఇష్టపడట్లేదు అని అంటున్నాను. అరే నువ్వు ఇండియాకి రాకపోతే ఇండియాకి రప్పిస్తారా మేము? నువ్వు చైనా వెళ్ళినా ఏ కంట్రీస్కి వెళ్ళినా ఒక ఇండియన్స్ తలుచుకుంటే, ఒక హిందువులు తలుచుకుంటేనే మొన్న ఐబొమ్మరావు ఎక్కడో ఉన్న ఐబొమ్మరావుని రప్పించినాం. నువ్వెంతరా మాకు? నువ్వు ఆఫ్టర్ ఆల్ మేము తలుచుకుంటే 1 week లో వచ్చేసావు ఇండియాకి. మామూలుగా ఉండదు. నువ్వు ఎన్ని దారుణంగా మాట్లాడుతున్నావు. ఒకప్పుడు నీకు ఎంత మంచి వాల్యూ ఉండే, ఎంత మంచిగా ఉండే. నా అన్వేషణ అంటే ఒక మంచి గౌరవం, రెస్పెక్ట్ ఉండే. ఇప్పుడు మొత్తం దొబ్బింది. మొత్తం నీ క్షేత్రాన్ని నాశనం చేసుకున్నావు. ఇక నువ్వు ఏం తప్పు చెప్పినా, సారీ చెప్పినా, నా క్షమాపణ వెనక తీసుకుంటున్నా, ఏం చేసినా కూడా ఎవ్వరు ఏం చేయలేరు, ఎవ్వరు క్షమించారు. ముందుగా శివాజీ గారు అయితే నీకు చాలా గొప్పగా చెప్పిండు. శివాజీ గారి తరఫున నేను శివాజీ గారికి చాలా రెస్పెక్ట్. నాకు శివాజీ గారు అంటే వాళ్ళే కాదు, మన ఇండియన్స్ కానీ, హిందువులు కానీ, మన ఇండియన్స్ చాలా మంది కంట్రీస్లో ఉన్నారు. నువ్వు అమెరికా వెళ్ళని కొట్టేశారు. అమెరికాలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, మన వాళ్ళు చాలా కంట్రీస్లో ఉన్నారు. నువ్వు ఒకవేళ చైనా వెళ్తున్నావు అంట, ఎందుకంటే చైనాలో మన వాళ్ళు ఉండరు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. కానీ నువ్వు బై మిస్టేక్ లో ఇండియా వస్తే మాత్రం అయితే నీకు కుక్క సాగు ఉంటుంది. ఇది మాత్రం పక్కా.